హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య విష్ణు భావశెట్టి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో 2 మోడల్స్ బ్యాంగిల్స్ అయితే నేను రెడీ చేసి ఉంచాను. ఇది ఆ వీడియోనే. నేను ఆల్రెడీ ముందుగా ఈ పింక్ కలర్ ఒకటి, నేవీ బ్లూ ఒకటి బ్యాంగిల్స్ ఆల్రెడీ థ్రెడ్‌తో వ్రాప్ చేసి ఉంచుకున్నాననమాట. సో, ఆల్రెడీ వ్రాప్ చేసి ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అని వీటికే ఈ స్టోన్స్ అప్లై చేసి నేను వేరే మోడల్ బ్యాంగిల్స్ తయారు చేశాను. ఇవి ఐ షేప్ అండి. వైట్ స్టోన్స్. కుందన్స్ కాదు. స్టోన్స్ ఓన్లీ. ఓకే, చూద్దాము. ఇవేమో 0 సైజ్ మల్టీ కలర్ స్టోన్స్ అనమాట, రౌండ్. ఇవి ప్లాస్టిక్ రింగ్స్. ఇంకా ఈ ప్లాస్టిక్ రింగ్స్‌లో మనం ఈ డైమండ్ స్టోన్స్ గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకుంటే చాలా అందమైన లుక్ వస్తది. ఓకే, మొదలెట్టేద్దాం అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వ్రాప్ చేసుకున్న బ్యాంగిల్ ఒకటి తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్లో ఈ రింగ్స్ అంటించుకోవడానికి ఫస్ట్ మిడిల్లో ఒక రింగ్, దాని చుట్టూ ఒక 5 డ్రాప్స్ పెట్టుకుంటే 5 రింగ్స్ అంటించుకోవచ్చు. 6 అయినా పర్వాలేదు బ్యాంగిల్ లెంత్ని బట్టి. ఇంకా నేనైతే 5 అంటించుకున్నాను. అలా 3 సైడ్స్ బ్యాంగిల్కి స్టిక్ చేసుకుని ఉంచుకోవాలి. అవి ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ రింగ్స్లో అవి ఆరిపోయిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా డైమండ్ స్టోన్స్ అని, ఆ స్టోన్స్ని అవి ఆరిన తర్వాతే స్టిక్ చేసుకోవాలి. నేను అంటించి పక్కన పెట్టాను. ఇక చూడండి, సూపర్గా ఆరిపోయాయి. నేను వాడే గమ్ పేరు B7000 అనమాట. ఇది బాగా స్టిక్ అవుతుంది, అంటే వెంటనే ఆరిపోతుంది అనమాట. ఈ ఓపెన్గా ఉన్న రింగ్స్లో గమ్ వేసుకుని ఈ స్టోన్స్ అయితే మనం స్టిక్ చేసేసుకుందాం. చూడండి, స్టిక్ చేసిన తర్వాత ఎంత అందంగా మెరుస్తూ ఉంటాయో చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూశారు కదా, అలాగే 3 సైడ్స్ కూడా అప్లై చేసేసుకోవాలి. అలాగే నేను ఈ డిజైన్ కోసం చైన్ లేస్ కూడా తీసుకున్నాను. ఇది సేమ్ ఇలాగే ఈ ప్రాసెస్ చేద్దాము. ఆ బ్యాంగిల్ ఎలా ఉందో అలాగే తయారు చేద్దాం. ఈ రౌండ్ స్టోన్స్కి అటొక చైను ఇటొక చైను అంటించాలన్నమాట. ఈ చైన్ లేస్ నేను 7 బిట్స్ కింద తీసుకున్నాను. 7 బ్లాక్స్ కట్ చేసుకోవాలన్నమాట. అటొకటి ఇటొకటి స్టిక్ చేశాను అన్నమాట. సో అది ఎలా అంటే ఎస్ షేప్లో పెట్టుకుంటే మనకి డిజైన్ లుక్ అనేది బాగా వస్తుంది అనేసి నేను ఎస్ షేప్లో స్టిక్ చేశాను. మళ్ళీ దానికి అటుపక్క ఇటుపక్క కొంచెం గమ్ వేశాను. ఇవి ఐ షేప్ స్టోన్స్ అని చెప్పాను కదా, వీటిని అటుపక్క ఇటుపక్క కొమ్మల్లాగా అంటించుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ లుక్ కోసం మనం కొంచెం టైం వేచి ఉండాలి కదా, కొంచెం కష్టపడాలి. పూర్తయిన తర్వాత అయితే మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి. ఇంత టైం పెట్టాలా దీని మీద అని మాత్రం అనుకోవద్దు. ఒక స్టోను ఓపిక్గా అంటించండి. ఈ బ్యాంగిల్కి 3 సైడ్స్ కదా అంటించాము స్టోన్స్, రౌండ్ స్టోన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఆల్ అని నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఒక పక్క అంటించాము కదా, సో అందరి సైడ్ కూడా సేమ్ అలానే స్టిక్ చేసేసుకోవాలి. బాగా చిన్ని స్టోన్స్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. చూసారా, మనం అంటిస్తుండగానే ఎంతో మెరుస్తూ ఉన్నాయి. ఇక పూర్తయిన తర్వాత ఎలా ఉంటాయో ఊహించుకోవాలి. ఇవే కాదండి, మీకు ఇంకా ఏమైనా క్రాఫ్ట్ వీడియోస్ కావాలి అనుకుంటే
చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇవే కాకుండా ఇంకో మోడల్ కూడా రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ సగం రెడీ అవ్వాయి. ఈ వీడియో చేసి అప్పుడే 2 వీక్స్ పైన అయ్యింది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏది కూడా వీడియో చేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు కదా. సో అందుకే ఇది అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడిందనమాట. ఒక పక్క అంటించేసాం కదా, ఇంకో పక్క కూడా అంటించేద్దాం. ఇంకో మోడల్ కూడా రెడీగానే ఉంది. అది అప్లోడ్ చేయడానికి కొంచెం ఒక 2-3 డేస్ టైం పట్టచ్చు. ఖచ్చితంగా ఆ మోడల్ కూడా పెడతాను. మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేస్తాను. మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే నా ఛానల్ గ్రో అవ్వాలంటే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. నా ఛానల్లో వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇలాగే 3 సైడ్స్ కూడా స్టోన్స్ స్టిక్ చేసుకుంటూ వచ్చేయాలి. సెమీ బ్యాంగిలే ఎంత అందంగా కనిపిస్తుంది, పూర్తవుతే ఎలా ఉంటుందో. ఓకే, బ్యాంగిల్ పూర్తయిపోయిందండి. చూసారు కదా, ఇలాగ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో అనదర్ బ్యాంగిల్ కూడా చూపిస్తాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయి, చూడడానికి భలే ముచ్చటగా ఉన్నాయి కదా. వేసుకుంటే కూడా అంతే అందంగా ఉన్నాయి. ఓకే అండి, ఇంకో మోడల్ కూడా చేశానని చెప్పాను కదా, సో ఆ మోడల్ కూడా చూపిస్తాను. ఇవి కూడా బాగున్నాయి. అందాక పక్కనే పెట్టి ఆరబెడదాం. ఇప్పుడే అంటించాను కదా, ఒక 2 మినిట్స్ ఆరితే సరిపోద్ది. ఓకే, వేరే మోడల్ చెప్పాను. నేవీ బ్లూ బ్యాంగిల్స్ మీద తయారు చేయడానికి ఇది సూపర్గా ఆరిపోయాయండి. ఈ B7000 గమ్ అయితే చాలా అందంగా స్టిక్ అవుతుంది, తొందరగా ఆరిపోతుంది అనమాట. ఆగ్లు కూడా మంచిదే, ఇది తొందరగా ఆరిపోతుంది. ఈ అనదర్ మోడల్ చేయడానికి నేను చైన్ లేస్ తీసుకున్నాను, అండ్ రౌండ్ షేప్ స్టోన్స్ తీసుకున్నాను, అండ్ డ్రాప్ షేప్ కొందన్స్ తీసుకున్నాను. సో మనం ఈ బ్యాంగిల్ తీసుకుని వ్రాప్ చేసిన బ్యాంగిల్కి ఇలా బ్యాంగిల్ మిడిల్లో ఇలా గమ్ వేసుకుంటూ రావాలి. మొత్తం గమ్ము వేసుకొని రావాలి రౌండ్గా, సైడ్కి వెళ్ళిపోకుండా ఓన్లీ మిడిల్కి వచ్చేలాగా చూసుకొని లైట్గా గమ్ము వేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఈ చైన్ లేస్ తీసుకొని స్ట్రైట్గా దాన్ని అంటించుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇలానే అంటించేయాలి. సరిపడినంత తీసుకొని ఎక్కడ వరకు సరిపోతుందో అక్కడ కట్ చేసేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ చైన్ లేస్ మిడిల్లో అంటించడం వల్ల అటొక సైడ్ ఇటొక సైడ్ మనకి 2 సైడ్స్ అనేది డివైడ్ అయింది కదా. ఈ 2 సైడ్స్ కూడా మనం ఈ రౌండ్ షేప్ స్టోన్స్ అండ్ డ్రాప్ షేప్ స్టోన్స్ అంటించుకోవాలన్నమాట. ఇది వేరే మోడల్, ఆ మోడల్కి ఈ మోడల్కి అసలు సంబంధం ఉండదు. ఇది కూడా చాలా బాగా లుక్ వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆడవారికి ఎక్కువ మ్యాచింగ్స్ అంటే ఇష్టం కదా. సో ఇటు 3 స్టోన్స్ అటు 3 స్టోన్స్ గోల్డ్ కలర్ అంటించిన తర్వాత మిడిల్లో ఈ రౌండ్ షేప్ 4 స్టోన్స్ తీసుకొని అటుపక్క ఇటుపక్క స్టిక్ చేసుకోవాలి. ఒక సైడ్ అయిన తర్వాత మరొక సైడ్ క్లమ్జీగా అంటించకూడదు, ఎందుకంటే గ్యాప్ తీసుకుని అంటించాలి. ఆ గమ్ము మళ్ళీ ఆ స్టోన్ మీద పడిందంటే మళ్ళీ నీట్గా కనిపించదు.
సో గమ్ అంటుకోకుండా నీట్గా అంటించుకోవాలి. అంటే దాని బ్రైట్నెస్ తగ్గిపోద్ది అనమాట స్టోన్ది. దాని తర్వాత ఇంకో 3 స్టోన్స్ ఇటుపక్క అటుపక్క గోల్డ్వి అంటించుకోవాలి. అంటించడం పూర్తయిపోయిన తర్వాత 2 సైడ్స్ అంటించేసాం కదా. ఈ బ్యాంగిల్కి 4 సైడ్స్ కూడా పెట్టాను. ముందు బ్యాంగిల్కి అయితే 3 సైడ్సే పెట్టాను. ఇది థర్డ్ సైడ్. దీనికి 4 సైడ్స్ అంటించుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ అయితే నేను మిడిల్లో రౌండ్ స్టోన్స్ అయితే ముందు వేసేస్తున్నాను. ముందు రౌండ్ వేసేసుకుంటే ఇంకా అటు ఇటు ప్లేస్ చేంజ్ అవ్వాల్సిన పని ఉండదు. అండ్ డిస్టెన్స్ కూడా తేడా రాదన్నమాట. మన మెయిన్ బ్యాంగిల్కి స్టోన్స్ అంటించుకోవడంలో 4 సైడ్స్ కానీ అంటించుకుంటే డిస్టెన్స్ కూడా సరిగ్గా వస్తుందో లేదో సరిగ్గా చూసుకోవాలి. అప్పుడే మనకి బ్యాంగిల్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఒకటి దగ్గరికి ఒకటి దూరంగా వచ్చి కూడా నీట్గా ఉండదు. సో అందుకని డిస్టెన్స్ అనేది సరిగ్గా చూసుకొని అప్పుడు స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. ఓకే, బ్యాంగిల్ 4 సైడ్స్ అంటించేసాం. పూర్తయిపోతుంది. ఇది లాస్ట్ సైడ్ అనుకుంటా. మ్యాచింగ్ శారీస్ మీద ఇలా ఒక్కొక్కదానికి ఒక మోడల్ తయారు చేసుకుంటే శారీస్ మీద ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి వేసుకునేప్పుడు చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు ఒకటే ఇప్పుడు వాడరు కదా, ప్రతి శారీ మీదకి ఏదో ఒకటి బ్యాంగిల్స్ కొత్త మోడల్ తీసుకుంటానో ఉంటారు. సో ఇలా మనం తయారు చేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. మంచి మంచి మోడల్స్ కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇదే కాదు, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేసి పెడతాను. ఓకే, రివర్స్లో అంటించినట్టున్నాను, తీసి మళ్ళీ అంటిస్తా. బ్యాంగిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అండి. 2 బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయినాయి. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ మోడల్ ట్రై చేయండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. 2 మోడల్స్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి, అందంగా కూడా ఉన్నాయి. అదొక మోడల్, ఇదొక మోడల్. దీని అందం దానిదే కదా. చూడండి, చేతులకు వేసుకున్నా కూడా లుక్ ఎంత అందంగా ఉన్నాయో. శారీస్ మీదకి చాలా అందంగా ఉంటాయి. డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు, బ్యాంగిల్ వేసుకోవచ్చు, నచ్చితే 2 వేసుకుని చేతికి బ్రేస్లెట్ కానీ వాచ్ కానీ పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చాయో. ఓకే, మళ్ళీ నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాను చెప్పాను కదా, ఇంకో మోడల్తో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియో పెడతాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి అడుగుతున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఏ మోడల్ కావాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ మోడల్ కూడా రెడీ చేస్తాను. అండ్ 3D బ్యాంగిల్స్ కూడా రెడీ చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం కావాల్సిన మెటీరియల్ కూడా తీసుకుని ఇప్పుడు రెడీ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇలా కూడా